కడపలో మహానాడు కార్యక్రమాలు జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి నేతలు కార్యకర్తలు కడపకు తరలివస్తున్నారు. ఎటు చూసినా సందడి వాతావరణం నెలకొంది. కడప నగరం పసుపుమయంగా మారింది. చివరి రోజు 5 లక్షల మందికి పైగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కడప వేదికగా జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమంలో అతిపెద్ద రోజైనటువంటి ఈ రోజు 5 లక్షల మంది కార్యకర్తలతో జరిగేటువంటి భారీ బహిరంగ సభ కోసం ఏర్పాట్లయితే చకచకా సాగుతున్నాయి. ప్రస్తుతం బహిరంగ సభ జరిగేటువంటి స్టేజ్ పైన ప్రస్తుతం మనం ఉన్నాము. అయితే స్టేజ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా నాయకులు దగ్గరుండి పరిశీలిస్తున్నారు. కార్యకర్తలు రాష్ట్ర నలుమూలల నుంచి రావడమే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ సభ కోసం వచ్చేటువంటి వారి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేపడుతున్నారు. దాదాపు 5 నుంచి 6 లక్షల మంది వరకు ఈ బహిరంగ సభకు వచ్చే అవకాశం ఉంది. 2 రోజుల పాటు జరిగినటువంటి మహానాడు గ్రాండ్ సక్సెస్ కావడంతో ఈ సభకు కూడా భారీగా ప్రజలు వచ్చే అవకాశము ఉందని భావిస్తున్న నేపథ్యంలో నాయకులైతే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేపడుతున్నారు. ప్రస్తుతం సభకి సంబంధించి స్టేజ్ పైన శాప్ చైర్మన్ రవినాయుడు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎటువంటి ఏర్పాట్లు ఈరోజు జరిగేటువంటి బహిరంగ సభ కోసం జరుగుతున్నాయి? కనీ విని ఎరుగని రీతిలో ఈ సభ ఏర్పాట్లు జరుగుతాయి. ఈరోజు సభ నిర్వహణ కమిటీస్ ఈరోజు ఎంతో అద్భుతమైన ఈరోజు వేదిక చూస్తే మీరు చూసే ఉంటారు. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఈ స్థాయిలో ఏర్పాట్లు ఎప్పుడు చేయలేదు. ఇంత పెద్ద సభ ఎక్కడ నిర్వహించలేదు. యువగలం ముగింపు సభ ఏదైతే నవశకానికి నాంది ఉందో ఆ వేదిక తర్వాత ఇంత పెద్ద వేదిక కడప జిల్లాలో కడప నడిబొడ్డున ఈరోజు ఏర్పడింది. 5 లక్షల మంది కార్యకర్తలతో నాయకులతో ప్రజలతో ఈ సభ నిర్వహణ జరుగుతుంది. మేము 5 లక్షలు అనుకున్నాం, దాన్ని మించే వచ్చే పరిస్థితి. ఇప్పటికే కార్యకర్తలు బారులు తీరే పరిస్థితి. తెల్లారు ఉదయం 9:30కి ప్రాంగణాలకి కార్యకర్తలు చేరుకుంటున్నారు. దాంతోపాటు నిర్వహణ విషయంలో ఎటువంటి రాజీ పడకుండా ఒక పోలీస్ యంత్రాంగం, తర్వాత నిర్వహణ కమిటీ, వాలంటీర్ వ్యవస్థ కానీ సమర్థవంతంగా ఎక్కడ కూడా వచ్చిన ఒక కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా భోజన వసతులు కావచ్చు, వాటర్ కావచ్చు, తర్వాత ఏదైతే ట్రాఫిక్ సంబంధించి వాహనాలు పార్కింగ్ కావచ్చు, అన్ని విషయాల్లో ఒక పద్ధతి ప్రకారం నిర్వహిస్తున్నాం. కనీ విని ఎన్నికైన రీతిలో ఈ సభ సమర్థవంతంగా జయప్రదం అవుతుంది. దాని తర్వాత ఈ సభ వేదిక ద్వారా ఈరోజు మళ్ళీ ఎన్నికైన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ వేదిక నుంచి అనేక ఉపన్యాసాలు ఉంటాయి. దాంట్లో ఈరోజు ఒక పక్క సుస్థిరమైన పాలన విషయాలను స్పష్టత ఇస్తూనే దాంతోపాటు రాజకీయంగా ఏ విధంగా ముందుకెళ్తాం, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, ఈ ప్రభుత్వ విధానాలు ఎలా ఉంటాయి, ఎందుకంటే ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న పరిస్థితి కూడా 4వ తేదీకి ఎలక్షన్ కూడా రిజల్ట్ వచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇది సంవత్సర వేదికగా కూడా తీసుకోవచ్చు. ఈ వేదిక ఈ మీటింగ్ తర్వాత అనేక పరిణామాలు కూడా చోటు చేసుకోనున్నాయి. మేము కూడా ఒకటి అడుగుతున్నాం, లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా మేము ఆయన్ని నియమించాలని చెప్పి అనేక రిక్వెస్ట్లు కూడా పెట్టడం జరిగింది. రిక్వెస్ట్ మేరకు ఈరోజు ఒక పక్క జిల్లాల్లో మహానాల్లో కానీ మినీ మహానాలు కావచ్చు, నియోజకవర్గ మహానాల్లో కూడా మేము తీర్మానాలు కూడా చేసి పెట్టాం. నిన్న కూడా మా సీనియర్లు కూడా నిన్న మా అధినేత ముందు దృష్టిలో పెట్టడం జరిగింది. లోకేష్ గారికి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్సే మరింత పార్టీ బలోపేతం అయ్యే పరిస్థితి ఉంది. యువత మరింత ముందుకు వచ్చే పరిస్థితి ఉంది. ఈ పార్టీ ఇంకో 40 ఏళ్ళు సుస్థిరంగా ముందుకెళ్లే పరిస్థితి ఉందని కూడా సీనియర్లు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు దానికోసం కూడా మేము వేచి చూసాం. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండు ఎప్పుడైనా లోకేష్ గారికి ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలనేది మా నినాదంతో ముందుకెళ్తున్నాం. అయితే ఇటు లోకేష్ గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ఉపన్యాసంతో పాటు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండబోతాయో ఈ వేదిక ద్వారా స్పష్టంగా తెలియబోతుంది. తర్వాత కొన్ని ప్రాంతీయ పార్టీలు ఏదైతే మావే 175 అని చెప్పిన ప్రాంతీయ పార్టీలు భవిష్యత్తులో కనుమరుగయ్యే పరిస్థితి ఈ మహానాడు తర్వాత మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ మహానాడుకి ప్రత్యేకత ఏంటి అంటే, ఎందుకంటే ఈ జరిగేటువంటి మహానాడుకి సంబంధించినంత వరకు కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు, యూత్ని ముందు రిప్రజెంటేషన్ చేయడం కానీ, మహిళలకు ఒక పెద్ద అవకాశాలు ఇవ్వడం కానీ, ఇవన్నిటినీ కూడా ఈ మహానాడు వేదికగా చూసాం. కొత్త తరం మళ్ళీ కూడా స్టార్ట్ అవుతుంది టీడీపీలో అని చెప్పుకోవచ్చా? కొత్త తరం ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు దాదాపు 73% యువకులకు అప్పుడే చదువుకొని బయట వచ్చిన వాళ్ళకి బీఫామ్లు ఇచ్చి, ఈ రోజున్న స్పీకర్ కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్న స్పీకర్ కావచ్చు, అంతకుముందు ఉన్న స్పీకర్ కావచ్చు, ఈరోజు చాలామంది ఎన్టీ రామారావు గారు వేసిన ఫౌండేషనే యువత తెలుగుదేశం పార్టీకి కొత్త కదా. అయితే గత నారా లోకేష్ గారు యువకులం పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత అశేష యువత ఈరోజు వాళ్ళ కోసం నిలబడే నాయకుల కోసం ఎప్పుడు యువత ముందు ఉంటుంది. లోకేష్ గారి వెంట యువత ఉందనేది స్పష్టంగా ఉంది. ఈరోజు ఈ రెండు రోజులు జరిగిన మహానాడులో మీకు స్పష్టంగా ఉంటుంది యువత పాత్ర ఎంత కీలకంగా ఉంది, అధికారంలోకి రావడానికి ఎంత కీలకంగా ఉంటుంది, భవిష్యత్తులో కూడా యువతకి ఎంత ప్రయారిటీ ఇస్తారు, కష్టపడిన వాళ్ళకి, అదేవిధంగా నిజాయితీగా పనిచేసిన వాళ్ళకి, అదేవిధంగా ఇబ్బందులు ఎదుర్కొన్న నాయకులకి ఏ విధమైన గౌరవం ఉంటుందో స్పష్టంగా నిన్న చెప్పడం జరిగింది, మొన్న చెప్పడం జరిగింది. ఎవరెవరికి ఏ స్థాయి
హోదా ఇవ్వాలో, ఏ స్థాయి హోదా ఇస్తున్నామో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కార్యకర్త అధినేతగా నారా లోకేష్ గారు ముందుకెళ్ళడం జరిగింది. 2 రోజుల పాటు సభ చూసాం. అనుకున్న దానికంటే అంచనాలకు మించి తెలుగుదేశం కార్యకర్తలు ప్రతినిధుల సభ అయినప్పటికీ కూడా వచ్చి హాజరయ్యారు. ఈ రోజు ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేము చెప్పాం కదండి, 5 లక్షల మంది మేము అనుకున్నాం, దాన్ని మించే ఉంటారు తప్ప దాన్ని అయితే తగ్గే పరిస్థితి లేదు. నిన్న మేము ప్రతినిధులతో మీటింగ్ అనుకుంటే అది చివరికి అది బహిరంగ సభలు 2 బహిరంగ సభలు జరిగాయి నిన్నే లక్షల మందితో. అదే పరిస్థితి ఈరోజు చూస్తే మేము 5 లక్షలు అంటే దాన్ని మించి జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఏదేమైనప్పటికీ ఇది ఒక చరిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుంది కడప మహానాడు. కడప మహానాడు అనేది ఒక చారిత్రాత్మక ఘట్టంగా మిగిలే అవకాశం ఉంది. ఖచ్చితంగా కడప వేదికగా జరుగుతున్నటువంటి ఈ మహానాడు తర్వాత ఏవైతే పరిణామాలన్నీ కూడా మారే అవకాశం ఉంది. ఈ రోజు జరిగేటువంటి రాజకీయ ప్రసంగం కావచ్చు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి ప్రసంగం కావచ్చు, ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉంటాయని శాప్ చైర్మన్ రవినాయుడు చెప్తున్నారు. మొత్తంగా మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ సభ కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను అయితే చేపడుతున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి, ఐ న్యూస్, కడప.